మాఘ పురాణం 5వ అధ్యాయం. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినది కులగురువైన వశిష్ఠుడు వారు దిలీప మహారాజుకు చెబుతున్నది మనము తెలుసుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఈ మాసము యొక్క ఆచరణ ద్వారా మనుషులే కాక జంతువులు కూడా ఏమి పొందినది అన్నది ఒక కుక్క కథ ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ముందు నుంచి మనం ఎంత కష్టంలో ఉన్నా కూడాను ఈ మాస వ్రత ఆచరణల వలన క్రమంగా కష్టం సమసిపోవును. మాఘ శుద్ధ తదియ దిన ప్రాముఖ్యత వాయనం ఇవ్వడం ద్వారా మనము తెలుసుకున్నాము. అలాగే దశమి దినం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుంటున్నాం. నిర్మలమైన మనస్సుతో లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడుల మన కోరిక సంపూర్ణంగా తీరును. వ్రత విధానం తెలుసుకుందామా? ముందు చెప్పిన విధంగానే ప్రాతకాల స్నానం ఆచరించిన తరువాత నది ఒడ్డున కాని ఇంటి వద్దన కాని ఆవు పేడతో అలికి 8 రేకుల పద్మ రంగోలిని వేసి కలశ చెంబులో గంగా జలముతో నింపి మామిడి చిగుళ్లను ఉంచి అందులో కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమలను సాలగ్రామమును ఉంచి సద్బ్రాహ్మణు నుంచే వివిధ రకముల పుష్పాలను పండ్లను నైవేద్యం చేసి ధూప దీప చందనాగర పరిమళ వస్తువులను దేవులకు సమర్పించవలను. ఇది మన కుటుంబ సభ్యములతో బంధుమిత్ర పరివారముతో చేసినను ఇంకా మంచిది. సూర్యనారాయణ స్వరూపముకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించుకొనవలను. అలాగే ఒక సద్బ్రాహ్మణంకు బియ్యము, పప్పు, ఉప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర ఎందు కాని కొత్త వస్త్రముల మూటగా కట్టి కాని దానం ఇవ్వవలను. మాఘ పురాణము వినున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ కొన్ని అక్షతులను మన చేతిలో ఉంచుకొని చివరిలో శ్రీహరిని ధ్యానించి కొన్ని అక్షతులను స్వామికి భగవంతుని దగ్గర వడ్డించి మిగతావి మన తలపైన వేసుకుంటే మరింత శుభప్రదం. ఇప్పుడు అసలైన కథలోకి వద్దామా? గౌతమ మహర్షి తన శిష్య బృందముతో ఉత్తర దిశగా తీర్థయాత్రలకు బయలుదేరెను. ప్రసిద్ధ క్షేత్రములు దర్శించుచు పుణ్యనదులలో స్నానమాచరించుచు కృష్ణానదికి చేరుకొనెను. ఇప్పుడు మాఘమాసము కారణంగా కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ రూపాయ వృక్షరాజియతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము చేయుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రమును ఉంచి పూజ చేయుచున్న సమయంలో అక్కడికి ఒక ఆడకుక్క వచ్చి భగవంతుని చేయుచున్న పూజా విధానమును రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచూ అక్కడనే కూర్చుండిపోయెను. ఆ శునకము అనగా కుక్క శరీరము బురదమయముతో చూడటకు చాలా అసహ్యంగా ఉండెను. అందుచే శిష్యులు దండముచే దానిని తరిమివేయుటకు ప్రయత్నించారు. అది పూజా సమయంలో పెట్టిన నైవేద్యము తినుటకు అవకాశం ఉన్నదేమో అని తిరిగి తిరిగి అక్కడే వచ్చి కూర్చుంటుండెను. వాళ్ళు దండముతో తరిమివేయుచునే ఉన్నారు. ఈ విధముగా ప్రదక్షిణ దిశలో అది పోయి తిరిగి మరలా రావి చెట్టు చుట్టూ పూజా మంటపముతో సహా 3 సార్లు ప్రదక్షిణ చేసినందుకు అది మాఘమాసం అయినందువలన ఆ శునకము ఒక రాజుగా మారిపోయాను. ఆ రాజు సకలాభరణములు ధరించి మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవట చూసి మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము పొందిరి. పోయి నీవెవ్వరువు, నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యము కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉంటిని. దాన ధర్మములు నాకు అతి ప్రేమ. నేను అనేక దానములు చేసి ఉంటిని. గోదానం, భూదానం, సాలగ్రామ దానాలు ఇలాంటివి ఎన్నో, ఎక్కువగా అన్నదానము, తిలదానము కూడా చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులను కూడా త్రవ్వించినాను, నూతులు త్రవ్వించినాను, బాటసారులకు నీడ
నీడనిచ్చు నిమిత్తం ఎన్నో చెట్లను నాటించినాను, ధర్మశాలలను కట్టించినాను, పశువులు త్రాగుటకు నీటి గుంటలను త్రవ్వించినాను. నిత్యము బీద ప్రజల నిమిత్తము అన్నదానము, మంచి నీటి అవకాశము, చలివేంద్రము, ఇలా ఎన్నో పుణ్య కార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను కూడా నిర్మించినాను. దైవ విగ్రహాలను ప్రతిష్ఠింపచేసినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదివి పండితుల చేతను ఎన్నో మంచి కార్యాలు చేయించినాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ నేను చేసి ఉన్నాను. కానీ నేను ఇలా శునకం అయితిని. దానికి కూడా ఒక కారణము ఉన్నది. నేను ఒక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టినారు. యజ్ఞము చేయుచున్న సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము కావాలనని ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి కోరెను. అవన్నీ ఇవ్వమని కోరెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే నేను అతనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లను శిరస్సుపై చల్లుకొని కృష్ణుల ప్రశ్నలు అడిగి తగు సత్కార్యములను చేసినందుకు అతను మిక్కిలి సంతసించి, రాజా, గుప్త విషయములు తెలియజేయుచున్నాను. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కాని వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగములు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కాని, దశమి రోజు ఆదివారం వచ్చినా కాని, ఉదయమే స్నానం చేసిన మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమే స్నానం చేసిన మానవుడు ఎటువంటి పాపముల నిర్వృత్తి కాగలడు. ఒకవేళ ఇతర జాతులు ఎవరైనాను కూడాను మాఘమాసమంతయు నిష్ఠతో నదీ స్నానం ఆచరించిన, దాన ధర్మాలను చేసిన, మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై ఎంత జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించుటలా మాట్లాడితిని. అయ్యా మునిసత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నీయు ఇవన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. గాన నేనేమియు మాఘమాసము చేయుట గాని, స్నానం ఆచరించుట కాని, దాన పుణ్యాదులు చేయుట కాని, పూజా నమస్కారం ఆచరించుట కాని చెయ్యను. చలిదినములలో చన్నీళ్ల స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న దాన ఫలములు చాలునని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చెను. ముఖము చిట్లించుకొనెను. సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మముగా భావించి నీకి చెప్పి తిని అని యజ్ఞానికి కావలసిన ధనమును తీసుకోకుండానే వెడలిపోయాను. అంతటా నేను ఆ మునిని ఎంతో ప్రార్థించగా బ్రతమాలిడిగా ఆ చివరికి అతను అంగీకరించి ధనమును తీసుకుని పోయాను. ఆ విధముగా కొంతకాలము రాజ్యమేలి ప్రాణమును విడిచి తిని తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే అంటే శునక జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని నేను శునకముగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలమును చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణము చేసి కాని నా పూర్వ జన్మ శృతి కలిగినది, నిజ స్వరూపము లభించినది. దైవయోగమును ఎవ్వరునూ తప్పింపలేరు. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ శృతి ఎటుల సంక్రమించనో తెలియకున్నచున్నది అని రాజు పలికెను. రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నువ్వు చులకనగా చూచుట వలన తెలియాడుట వలన ఎంతటి విపత్తి వాటిల్లను అనుభవమే చెప్పుచున్నది. మీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీ యథార్థములు. నీవు శునకమై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును మరలా నీకు తెలియ. మా శిష్యులు దండముతో నిన్ను కొట్టినను నీవు ప్రదక్షిణ దిశగా 3 సార్లు భగవంతుని మంటపము చుట్టూ రావి చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినది. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము వినుట చదువుట చేసినచో ఎంతటి ఫలము వచ్చనో ఊహించుకొనుము అని చెప్పగా రాజు ప్రణమిల్లెను. అంతలోనే ఆ రావి చెట్టు కున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరుచుచు అటునిటు గొంతుచుండెను. అట్లు గెంతుటలో మండూపం అంటే కప్ప వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపము వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యౌవనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమయ్యు జ్ఞప్తికి వచ్చెను. అంతా గౌతమ మహర్షులు, అమ్మాయి నీవెవ్వరువు, నీ నామధ్యేయమేమి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్ప
మొదలుపెట్టెను. నెక్స్ట్ అధ్యాయంలో పూర్తి విషయములు తెలుసుకుందాం.